దేవుడు నన్ను హెచ్చించాలనుకోండి, నన్ను ఎవడు గుర్తుపట్టలేదు, నన్ను ఎవడు గొప్ప చేయట్లేదు, నన్ను ఎవడు పొగట్లేదు, పక్కన కూర్చొని భజన చేయట్లేదు, ఎవరు మనల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు కనుదృష్టి ఉండాలి. యెషయా ఇంటికి దైవ సేవకుడు వచ్చాడు రాజుగా అభిషేకించడానికి. దావీదు ఎక్కడున్నాడు? గొర్రెల దగ్గర గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. చూసారా, వీళ్ళు ఇంతమంది ఇంట్లోనే. దేవుడు అన్నాడు వీళ్ళల్లో ఎవ్వరు కాదు. అయితే మీ ఇంట్లో ఇంకెవరన్నా ఉన్నారా? ఉన్నాళ్లే ఒకడు గొర్రెలు మేపుకునేవాడు, నీళ్లు కూడా ముట్టుకోని అతన్ని పిలిపించేంత వరకు అన్నాడు. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోవాలంటే దైవ సేవకులు ఉపవాసం పెట్టైనా తీసుకొని వస్తాడు. నిన్ను హెచ్చించాలని దేవుడు రాసి పెట్టి ఉంటే, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ఎవ్వడు నిన్ను హెచ్చించే అభిషేకం నుండి ఎవ్వడు ఆపలేడు. వెళ్ళు, తొందరగా తీసుకురండి అంటే పోయి అతను తీసుకుని వస్తూ ఉంటే అంత దూరం నుండి చూడంగానే దేవుడు అంటున్నాడు, నేను ఏరుకుని కోరుకున్న వ్యక్తి ఇతడే.